సందర్భాల్లో మనం నవ్వు వచ్చినా ఆపుకుంటాం? డ్రిల్ మాస్టర్ డ్రిల్ చేపిస్తున్నప్పుడు పాయింట్ జారిపోతే మనకి నవ్వు వచ్చినా ఆపుకుంటాం. ఆడాళ్ళు మహాముదురులు. ఆ డ్రిల్ మాస్టర్ మీరు చూస్తారని లూజ్ చేసుకొస్తాడు. నెక్స్ట్ శ్రీముఖిని ఎవరైనా అందంగా ఉన్నాను పొగిడినప్పుడు నాకు నవ్వు ఆగదు భయ్యా. నెక్స్ట్ నేను బాయ్ ఫ్రెండ్ దగ్గర అడిగినప్పుడు వాడు వచ్చి బుజ్జి బంగారం నానా అని బతిలాడినప్పుడు నవ్వు వస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఇగో మా జింబాంబే వీరుడు వెళ్ళి బతిమా పోరా సంజయ్. వావ్ వాట్ ఎ హాట్ బాయ్ఫ్రెండ్. Hey baby, what are you doing there? నేను మాట్లాడను. మాట్లాడచ్చు కదా. మాట్లాడను. Hey please. నువ్వు నన్ను తిట్టావు కదా. కావ్య ఎవడు కావ్య వీడు? తెలీదు రవి నాకు కూడా. హలో నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కొంచెం డిస్టర్బ్. మాట్లాడుతున్నాను కదా. ఎవర్రా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ భయ్యా. ఓవే కొండ సీపురు మొగందానా, కొండ సీపురు మొగందానా. సూపర్ వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. మన పేరెంట్స్ మన ఫ్రెండ్స్ మనల్ని చెడగొడుతున్నారని చెప్పినప్పుడు నవ్వొచ్చిన ఇంకోటి చెడగొట్టేది నువ్వే కదా సగం వాళ్ళని. నెక్స్ట్ మన లవర్ తన ఆధార్ కార్డు చూపించి ఎలా ఉన్న అడిగినప్పుడు నవ్వు వస్తుంది అన్న. ఆధార్ కార్డులు ఎట్లుంటాం తెలుసా? రవి నా ఆధార్ కార్డ్ చూడు ఒకసారి. ఇది నీ ఆధార్ కార్డా లేకపోతే పందిదా? నెక్స్ట్ శ్రీముఖి అక్క క్యాట్ వాక్ చేస్తూ కింద పడినప్పుడు. ఆమె క్యాట్ వాక్ చేస్తే భూమి అది మనం కింద పడతావరా? ఎందుకే తొందర తొందర ముద్దులగుండా కిందరి ముందర. ఇలానే రోజు ప్రాక్టీస్ ఏదో రోజు బాగా నడుస్తావు. శవం దగ్గర ఆడవాళ్ళు వచ్చి వెరైటీ వెరైటీ ఏడుస్తారు. అప్పుడు పిచ్చి నవ్వు వస్తుంది కానీ ఆపుకుంటాం. ఒక ముగ్గురు అమ్మాయిలు నన్నురా రారా జింబాబే. ఎప్పుడే చచ్చిపోయినవరా? గోవా పోతాన్నావు, గోవా ఏమేమో చేస్తారన్నావు, అక్కడ నిన్నే కుక్కలేమో చేసి చచ్చిపోయినవారా? మేడం మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ మేడం. మీరెవరమ్మా ముగ్గురు సిగ్గు లేకుండా వచ్చింది? గర్ల్ ఫ్రెండ్స్. ఇలాంటి కూడా ఏమైంది సార్? మందు తాత అన్నాడు, పురుగు మందు అయిండాడు. నీ లవ్ యాక్సెప్ట్ చేసుకుందాం అన్నప్పుడే చచ్చిపోయావా? అయ్యో నెక్స్ట్ మన ఫ్రెండ్ 7 అడుగులుండి ఒక 3 అడుగుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నవ్వు వచ్చినా ఆపుకోక తప్పదు. అట్లాంటి స్టూల్ దొరకవు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో పంచిపటాక అయిపోయింది. ఇప్పుడు నా తమ్ముడు అడిగితే సంజయ్ చెప్పరా ఎలాంటి సందర్భాల్లో నవ్వొచ్చినా ఆపుకుంటావు? డాడీ చెప్పి డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు. ఏ తాగబోతుగా హలో చెప్పు చెప్పా. ఇలాంటి కర్రను చూసినప్పుడు ఆపుకుంటా నేను. ఈ బెడ్ ని అడిగి కూడా వేస్ట్. నేనున్నారా చెప్పు. మనం చెప్పుకుందాం ధర. బెడ్ గెటప్ తో మన ముందుకు వచ్చేసినాడు రచ్చ రవి. ఇట్లాంటి బెడ్ల మీద చిన్నపిల్లలు ఇది మాత్రమే పోయొచ్చు, ఇంకేం చేయరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే
ఈ అమ్మాయి మాట నాకు బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఏం చేస్తారు? శ్రీముఖి మీద చిన్నపిల్లే కదా అది. చిన్నపిల్ల పాప బాబుని ఎత్తుకోగానే చోచి చోచి అని ఎత్తుకోగానే పుస్సు సుస్సు పుస్సు పుస్సు అని పోయంగానే కింద పడేస్తుందిరా. దయా దాక్షిణ్యం లేకుండా పడేస్తుంది. నేను కూడా నాకు ఫీలింగ్ ఉంటది. ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది అంటే అయ్యో మా వాళ్ళకి నేను సుఖాన్ని ఇస్తానా పడుకుంటా అనుకుంటా. ఆ సూసు పోసినప్పుడు నా ఫీలింగ్ కూడా ఎప్పుడు వస్తుంది? పొద్దున పోయచ్చు కదా, పొద్దున పోయచ్చు కదా. ఓకే, ఇది చిన్న పిల్లల విషయంలో అట్లా అరవాలనిపిస్తుంది. కానీ ఈ బ్యాచులర్ రూమ్స్లలో బెడ్షీట్లు మాట్లాడితే బెడ్లు మాట్లాడతాయి. ఆ బాధ నా ఒక్కడికే తెలుసు. నీకు నచ్చిన అమ్మాయి దగ్గర పోవడానికి ఉతికిన డ్రెస్ ఉతికిందని మళ్ళా ఉతికి డ్రెస్ ఉతకపోతే పక్కో డ్రెస్ వేసుకున్న తర్వాత పక్కన స్ప్రే ఈ స్ప్రే ఆ స్ప్రే కొట్టుకొని పోతావు. నీ లైఫ్ లో నీ బెడ్షీట్ ఎప్పుడైనా ఉతికిరావారా? అక్కడక్కడ తిరిగేసి షూ టపకి టపకి నిసిరేసి ఫీల్ మై లవ్ అని చాటింగ్ గీటింగ్ బొర్రి అబ్బబ్బబ్బబ్బబ్బ. ఆడు బెడ్షీట్ ని ఎన్నిసార్లు నలపాలి, ఎన్ని విధాలు నలపాలి వానికే తెలుసు. పవన్ గానికి ఇట్లా నలుపుతాడు, అట్లా నలుపుతాడు. ఒకసారి జోష్న అంటాడు, ఒకసారి శిల్ప అంటాడు, ఒకసారి రమ్మ అంటాడు, ఊరి వేసి అంటాడు, రమ్మన్న అంటాడు, కాజల్ అంటాడు. సగం మంది పోరాగాలి. ఇది అమ్మాయిలు. రవి నువ్వు చెప్పమంటే చెప్తలేవు కదా. చెప్పు చెప్పు. ఆమె ఉన్నది బెడ్ ఒక దగ్గర, బెడ్ షీట్ ఒక దగ్గర, దాని మీద ఒక కాలు, దీని మీద ఒక కాలు. అరే ఇట్లాంటి పక్కన పెట్టు. అబ్బాయిలు పడుకుంటే ఒక బెడ్ మీద 6 పడుకుంటారు. ఒకరి మీద ఒకడు, ఒకరి మీద ఒకడు. ఎవరికి ఏం తాకుతుందో అర్థం కాదు. వాని తలకాయ వీరి చేతిలో, వీరి కాలు వాని చేతిలో. పాపం అడ్జస్ట్ అయ్యి ఒక బెడ్ మీద అంటారు. ఈ ఆడోళ్ళు అక్కడ కూడా అడ్జస్ట్ కారా. నా బెడ్ కు నువ్వు అంతే చెప్తున్నా, రేపంచి నీతో మాట్లాడా. హాస్టల్లల్లా ఒకదానికి ఒకదానికి పడక బెడ్కు 3 అడుగులు దూరం ఉంటుంది. ఏంటంటే మళ్ళీ తెల్లారితే మాత్రం పౌటు పెట్టుకొని ముడ్లు ముడ్లు దగ్గర పెట్టుకొని దాని లిప్స్టిక్ దీనికి, దీని లిప్స్టిక్. పడుకునేటప్పుడు మాత్రం నువ్వు నాకు తాకద్దే ఎందుకు తాకద్దు అని అనుకున్నా. ఒక అమ్మాయి అనుకుంటాను, ఈ రోజు యాంకర్ రవి గారు కళ్ళకి వస్తాడు. కళ్ళకు పక్కకు పంట ఉంటే ప్రాబ్లం ఏంటి? వాడు కళ్ళలో ఉంటే పక్క పంట ఉంటే మనిషి రాడా? సరే ఇవన్నీ పక్కన పెట్టు. మన సుధాకర్ మీ పెదనాన్న గురించే చెప్తాను. వీళ్ళ పెదనాన్న చూడలేదు ఎంత గౌరవం. శోభనం రోజు బెడ్, వాళ్ళ పెద్దమ్మ కన్నా అరేంజ్మెంట్స్ నా మీద ఎక్కువ ఉన్నాయి. ఎందుకన్నా అరేంజ్మెంట్స్? ఏం బిక్తాడు శోభనం రోజు ఏం చేస్తారా? శోభనం రోజు ఫైనాన్స్ మాట్లాడుకుంటారు. ఏమన్నా ఫైనాన్స్ మాట్లాడుకుంటారు. అదే జరుగుతుంది వీళ్ళ వంశంలో. ఈ మూలకు వీళ్ళ పెద్దవ ఆ మూలకు పడుకొని భజన పాట పాడుకుంటారు. గోవిందం గోవిందం. ఇది వాడండి భయ్. రాత్రి అంతా పాట పాడుకొని డాన్సులు చేసి నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా, నేను గాలిపటాలు ఎగిరేస్తా. తెల్లారి చాయమే తెలియదు. నువ్వేం చెప్తావో ఆ రోజు మొత్తం షో చూపెట్టాలా. షో చూపెట్టిండు. బయటకు వచ్చే ముందు ఒక నిమిషం తీయకే అని బెడ్ నలిపి బెడ్ షీట్ ఆములకు బెడ్ ఈ మూలకు వేసి ఇప్పుడు ఒక నిమిషం టీ షర్ట్ ఆములకు ప్యాంట్ ఈ మూలకు పాడేసి మీ పెదనాన్న ఇన్ని చేసింది కదా. ఇప్పుడు పోయి తీయవే ఎవరది అని అన్నాడు. లాజిక్ లలో మీ పెదనాన్న ఏం ఇస్తాడంటే మీ పెద్దమ్మకి చెరుపుడు మర్చిపోయింది. రచ్చరవి గారి గురించి మీకు చాలా చెప్పాలి. బెడ్రూమ్ కు వానికి సంబంధమే లేదు. వాడు బెడ్ మీద ఎప్పుడు పండుకున్నాడని. వాళ్ళకి 2 పిల్లలు ఎట్లా ఉంటారు? కింద వాడు ఎంత తెలియగలడంటే వాడు చేసే పని నాకు కూడా తెలియకుండా చేస్తాడు. కానీ ఒకటి మాత్రం, మన బరువులను భరించి అసలు బెడ్కే కనుక నోరుంటే ప్రపంచంలో సగం కాపురములు తాళాలు వేసుకొని బతకాల్సిందే. బయటికి పోకనాల్సిందే. అలాంటి బాధలను భరించి దేవుడికి నేను గొప్పగా చేస్తున్నా సలాం. ఒక ఫారినర్ గోవా బీచ్ కెళ్ళి ఎలాంటి పనులు చేస్తాడో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. రే సూపర్ రా.
అసలు మామూలు డాన్స్ కాదు, గోవాకి వెళ్ళి చాలా ఇంప్రూవ్ అయ్యావు. నాకు స్మెయిన్ తీసుకొచ్చావు గోవా నుంచి. సచ్ అ ఫెంటాస్టిక్ బ్రదర్. ఇది ఇక్కడ కోటలో కూడా దొరుకుతుంది కదరా బిచ్చపోడా. అక్క నీ గురించి ఒక పాట నేర్చుకున్నాం. పాటనా? యా. నాకోసం. ఓ ముత్యాల రెమ్మ. అక్క ఎప్పుడు ఆ పాటే. సామి సామి ఓ వక్క వక్క దిస్ టైమ్ టు ఆఫ్రికా, దిస్ టైమ్ టు ఆఫ్రికా. ఇదే పాట నాకు ఎందుకో రచ్చ చాలా బాగా పాడుతాడు అని అనిపిస్తుంది. సామియా మియా హే హే వక్కలు వక్కలు ఓ. అంటే ఇక్కడ అమ్మాయిలు చూసి చూసి బోర్ కొట్టి ఒకసారి గోవాకి వెళ్దాం, గోవాకి వెళ్దాం. ఆడ కూడా బోర్ కొట్టుండొచ్చుగా. ఆడ బోరా బోరా బాబోయ్, మామూలు కాదు. ఏం బోర్వెల్లేనా మొత్తం? అయితే ఇక్కడ మనం బోర్ కొడితే ఏం చేస్తాం? బోర్ కొడతాం యూట్యూబ్ లో అవి చూస్తాం. అవే పటాస్ వీడియోస్ చూస్తాం. పటాస్ వీడియోలు కాదన్నా, భూమిక ఖుషి చూస్తాం. భూమిక ఖుషి సీన్, ఏ నడుము సీన్. అయ్యా కానీ అక్కడ అనుకో మొత్తం టోటల్ చూసుకోవచ్చు. చూసిన శ్రీముఖి మీ తమ్ముడు ఏటైపో. రే నువ్వు నా పరువు తీస్తున్నా, నీకు అర్థమవుతుందా? ఏ మా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? తెలుస్తుంది, బాగా తెలుస్తాను. సామి ఆమి ఆమ్ ఏ ఏ వక్క వక్క ఏ. అయితే అక్కడ అసలు నిజంగా భయ్యా అమ్మాయిలు సూపర్. అసలు నువ్వు నల్లగా ఎందుకైనవరా? అంటే నాకదే అర్థమైతలేదు. వెళ్ళేటప్పుడు తెల్లగానే చెప్పు అది ఎందుకో చెప్పు, మాకు ఎందరికి తెలియాలి. అయితే అక్కడికి వెళ్ళా, ఒక అమ్మాయిని సెల్ఫీ అడిగితే ఏకంగా ముద్దిచ్చింది. ప్రతి వచ్చి సెల్ఫీ అడిగితే అని ఇచ్చింది, మూతి ఇట్లా అయిపోయింది. ఎలా ఇచ్చింది? ఏం చేస్తాం, తప్పదు కదా, అంత దూరమే లేదో గిఫ్ట్ తెచ్చుకోవాలిగా. నువ్వు ఒక్కడవేనా? ఇంత మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? నేను ఒక్కడనే, అంటే మా అక్క దేవత. ముద్దడితే సంగనెత్తుకుంటది. ఇట్లా అమ్మాయిని చూస్తూ చూస్తూ ఒకరిని చూసా భయ్యా. అయితే ఆయనకి బట్టల్లో మనోడే. ఏంటి భయ్యా బట్టలు లేకుండా ఉన్నావు? ఇక్కడ అంతా ఓపెన్ భయ్యా, ఫ్రీ. ఓటి అమ్మ రే మేక యూరిన్తో ముఖం కడుక్కునేటోడా, ఇది బీచ్ రా, పబ్లిక్ టాయిలెట్స్ కాదు భయ్యా. మనం ప్రకృతిని ఆనందించాలి, ప్రకృతిని చూడొచ్చురా. నీ ప్రకృతి చూడలేక చచ్చిపోతున్నావు. అమెరికన్ పీకేలో రేడియోని అడ్డెట్టుకున్నావు, నువ్వేది అడ్డెట్టుకోలే కదరా. పర్లేదు భయ్యా, ఇదంతా కామన్. ఇవాళ రేపు దా అలా బీచ్ లో దూకుదాం. బీచ్ లో దూకడం అంటే దరిద్రుడా. పర్లేదు భయ్యా, దా ఇవాళ రేపు ఇలానే చేద్దాం అని చెప్పి స్నానం చేస్తున్నా భయ్యా. అక్కడ ఆ మూల స్నానం చేస్తున్నా, ఈ మూల స్నానం చేస్తున్నా భయ్యా. నాకు వచ్చేస్తుంది భయ్యా. ఏంట్రా? అదే భయ్యా, దరిద్రుడా బయటికి వెళ్ళిపోయిరా. ఆగట్లేదు భయ్యా, కంట్రోల్ అవ్వట్లేదు, పోసేస్తా భయ్యా. అయ్యా నేను వెళ్ళేంత వరకు ఆగురా. ఆ కష్టం భయ్యా, పోసేస్తున్నా భయ్యా. దరిద్రం. ఎవరైనా మంజరా వాటర్ తో చేస్తాడు, బోర్ వాటర్ తో చేస్తాడు. నేనేందో ఈడిదా అంత భయ్యా. ఈ అలల్లో నాది ఎక్కడ కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ మునిగిదాను డాబాయ్ అంటాడు. ఏంద్రా మునిగేది? దరిద్రం వదలాలంటే నెల రోజులు నాన్ స్టాప్ గా స్నానం చేయాలి. ఇంకోసారి సముద్రంకి వస్తే నా చెప్పుకొని కొట్టు. సముద్రం ఒపీనియన్ మార్చావు కదరా. అమ్మా నువ్వు నల్లగా ఎందుకైనా తెలిసిపోయింది. ఏదో దరిద్రానికి చెప్పా, మనసులో పెట్టుకోవాలని చెప్పేస్తారా? చెప్పలేదురా నేను. అయితే సరే కదా, దరిద్రం ఎందుకని చెప్పి సముద్రంలో మనకు అచ్చోట్లేదు చెట్టు కాటికి వెళ్ళా. చెట్టు చాటుకి వెళ్తే అక్కడ రాజుగాడు ఉన్నాడు. బట్టలు వేసుకున్నాడా లేదా? బట్టలు కాదన్నా, నేనేదో పాట పాడదామని వెళ్ళా. ఆ రకంగా ఎవరితో నాడు లిరిక్స్ ప్రాక్టీస్ చేస్తాడు. సామియా మియా హే హే వక్కలు వక్కలు. రాజుగా ఏం చేస్తున్నాడు అంటే, ఇది యాదవ్ అక్కరా, దీనికి జోక్ చెప్తున్నావా? మరి ఏమైంది? దానికి అర్థం కాక పిచ్చిదైంది. అయితే అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారన్న, మన తెలుగులో అనుకుంటా. బీచ్ లో కూడా శారీలు నైటీ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నారు. సరే కెలగడం ఎందుకని చెప్పి సైలెంట్ కూర్చున్నా. నాలుగు వెళ్ళిపోయిందా సెల్ఫీలు దిగుదామని చెప్పి బీచ్ తో. దిగుతుంటే ఒక్కరిది కదలదే. ఓసి నీ అమ్మ బెండకాయ మొగాలు వేసుకొని ఎంతసేపు సెల్ఫీలు దిగుతారే? ఏ నీకెందుకు, నువ్వు నీ బీరకాయ మొగం తొందర దొబ్బేస్తే నీ సెల్ఫీ దిగుతా. హే నీవు అలా మాట్లాడకు, నేను హట్ అవుతాను తెలుసా. నీ అమ్మ బెండైపోయిన బెండు పిన్నిస్ లాగా ఉన్నావు. నువ్వు నీ ఈ బీచ్ లో బిగినీలు వేసుకొని శారీలు వేసుకొని డ్రెస్సులు ఏంటే? మా ఇంట్లో ఇలానే పంపించారు, మేము ఇలానే వస్తాం. ఓడి అమ్మ జీవితం. సర్లే తొందర దిగి బయటికి వెళ్ళు, నేను సెల్ఫీలు దిగాలి అంటే అదేమంటుంది తెలుసా భయ్యా? మా డాడీ చెప్తాను నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ మా బాబు చేంజ్ చేస్తాడు, సెల్ఫీలు తీస్తాడు వాళ్ళతోటి.
సర్లే కదని చెప్పి ఊరుకున్నా, అయినా వెళ్ళట్లేదు. ఫేస్బుక్ లో అక్కడ కూర్చొని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేస్తే మనం ఏం చేస్తాం, లైక్లు కొట్టాలి కదా. మన మౌస్ ఊరుకుంటుందా, కనిపించిన అమ్మాయిలకి లైక్ కొట్టేస్తుంటది. అమ్మాయి ఎంతసేపు అని కామెంట్ పెట్టి కీబోర్డ్ కూడా పీస్ అయిపోయింది భయ్య. నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, అమ్మాయిలకి దేవుడు జీపీఆర్ సెట్టింగ్స్ ఇస్తే మన అబ్బాయిలకి సిగ్నల్స్ ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ కావాల్సిందే. తాగుబోతు స్టాండప్ ప్యాక్ తో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రాజు దాని పార్ట్ 2 తో మనం ముందొచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ ది యాదమ్మ రాజు. నా మొన్న ఒరిజినల్ చేసిన ఇప్పుడు సింక్ చేస్తున్నా. సింక్ కదరా, సీక్వెల్. సీక్వెల్ స్పెల్లింగ్ చెప్పు. సీక్వెల్ రచన చెప్తా. రచ్చ చెప్పు, సీక్వెల్ స్పెల్లింగ్ ఏంటి? సీస పక్కన సీకు పెడితే సీక్వెల్. బాయ్స్ అనా ఇలా పైసలు లేకపోతే వాయిస్ కాడ ఎట్లా ఉంటారు చూడు. ఇక పొద్దుల 10 గంటలకే ఆడు గుమ్మ దిగనేది కదా, ఇంకా ఆడు లైన్ ఉంటాడు. అందరు రూపాయి ఉండదు అదే రాగానే చీప్ లిక్కర్ ప్లీజ్ అంకోల్, చీప్ లిక్కర్ పైసలు లేరా, 10 రూపాయలు తక్కువనే ప్లీజ్. ధైర్యంగా ఎలా కొడతాడు. ఓకే అరే పైసలు తీసుకొచ్చి మాట్లాడతారా నేను ఇప్పుడు అంటాడు. ఇక పోతాడు బస్ స్టాప్ దగ్గర పోతాడు. ఇక పక్కన పోరి నుంచి పోరే శ్రీముఖి బస్ స్టాప్ లో నుంచి అక్క. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఒక 10 రూపీస్ ఎందుకు ఇవ్వాలరా? ప్లీజ్ మేడం, కడుపు నొప్పి. 10 రూపీస్ కి ఏం దొరుకుతాయి నీ కడుపు నొప్పి తగ్గడానికి? మేడం ప్లీజ్, ఆటో కిరాయి డబ్బులు వాడు ఏదో చేసి 10 రూపాయలు తీసుకోవాలి. సరే ఇయ్యరా కాదు ఒక్కటి చెప్పుర్రి. ఎట్లనో సంపాదించుకుని తాగుతారన్న. ఫుల్ లోడ్ అయితే తిండి లేదు తికానే లేదు కానీ మందు మాత్రం ఉందన్న. వాళ్ళు నిలబడే శాతం కాదు, ఇక ఫస్ట్ కూర్చొని తాగుతారుగా, లేవనే శాతం కాదు. ఎక్స్క్యూజ్ మీ, అరే ప్లీజ్ రే మా పిల్లం కొడుతుంది. ఇంట్లోని వాళ్ళ కొడుకు ఊకుంటాడా, మొత్తం లోళ్ళు ఉంటాడు. హలో వాళ్ళ కొడుకు వస్తే సీరియస్ గా ఇట్లా చూడగానే ఒక ముసరం రా తండ్రి వచ్చిర్రు, లుంగి ఫస్ట్ కట్టుకో తాగుతాడని గప్పమంటాడు. చూసా నీ కొడుకు తన తండ్రిని పట్టుకొని కొడుతుండాడు, నడవడానికి రాస్తలేదా కదా. అమ్మాయిలా నా తాగ ముందుకి ఎట్లుంటారు తెలుసా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తాగేసి వస్తాడా, బేబీ ప్లీజ్ ఏమనుకో మూవ్కి వెళ్దామంటే ఏ చీ నువ్వు తాగేసి వచ్చినావు కదా నీతో నేను అస్సలు రాను. మీ అసలు మీరు ఎందుకు తాగుతారో ఏమో మాకు అర్థమే కాదు అసలు. ఇట్లా మాట్లాడతారా ఏం చేస్తారు తెలుసా, రూమ్ లో పోతారు, రాష్ట్రాలలో ఉంటారు ఆ గోల్స్. ఇక ఇలా రచ్చలు చూడాలి. అప్పుడు మందు లేక లేక వరద బాధితుల పులివర పొట్లాలు దొరికినట్టు మందు వచ్చింది అనుకో, అందరు కూర్చుంటారా. ఫస్ట్ ఏమంటది వచ్చే కొంచెం పోయా అంటే అందరు పోయక ముందు గుడుకండి అదే నీ దొంగర తెచ్చిందానా తాయిదా అని ఏం చేస్తారు తెలుసానా, ఒరిజినల్ వస్తుంది బయటికి ఒకటి ఉంటది, అదేమంటది బాయ్స్ ఫోన్ చేయి. ఏయ్ ఇప్పుడు బాయ్స్ కి ఎందుకే, బాయ్స్ నీలోడేంద్రా వాళ్ళు పిలుచుకుంటారా వాళ్ళు. ఇంతవరకు నన్ను ఎవరు పిలవలేదు మరి. అది బాయ్స్ నాన్న, అది బాయ్స్ నాన్న. ఒకసారి నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయ. ఏ నా బాయ్ ఫ్రెండ్ మధ్యలో పిలుచుకోవాల్సి వస్తే వేరే వాళ్ళకి పిలుచుకోర్రి, మా బాయ్స్ పిలువకుర్రి అంటే. సెల్ఫీలు తీసుకుని వీడియోలు తాగిన తర్వాత ఒక్కరు అయితే ఏడేడో పట్టుకుర్రు వాళ్ళకి అర్థం కాదు, ఏడేడో పట్టుకుర్రు వాళ్ళకి అర్థం కాదు. పక్కా ఒక చిచ్చర్ ఉంటది దాంట్లో, ఎవరో ఒకరు చిచ్చర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓసే ప్లీజ్ ఏందే ప్లీజ్ బాయ్స్ మీలో ప్లీజ్, ప్లీజ్ బాయ్స్ మీలో ప్లీజ్. ఏ బాయ్స్ ఎందుకే, ఏ ప్లీజ్ హాస్టల్ ఎన్ని రోజులని గమని ఉండాలి. వచ్చే అట్లా పిలిస్తే ఆ వాడని కొడతాడే, ఏ పైసలు చంపి ప్లీజ్ పిలువ ప్లీజ్. తట్టుకోలేము ఇలా వేషాలు. నీకెట తెలుసా ఇవన్నీ వీడియోలు వీడియోలు చూసినా.
ఒకసారి వారంగా పని చేసినా వాచ్మెన్ గా పని చేసిన హాస్టల్ గర్ల్స్ దాంట్లో అప్పుడు చూసిన ఈ తాగుడు వేషాలు బాయ్స్ ఫస్ట్ డోర్ వస్తాడు వచ్చిండే వచ్చిండే బాయ్ వచ్చిండే వచ్చిండే బాయ్ వచ్చిండే ఆ వాటర్ గాడు వస్తాడు అమ్మా లైట్లు బంద్ చేసుకోరు ఫస్ట్ మీరు నువ్వు వచ్చినా పో ఇక చిచ్చరది ఉంటాయి పోనీ బాగున్నాడు కదా నా ముగ్గురు కథలు లేండి. ఈ రోజు డైలాగ్ వరలో టాపిక్ సిగ్గు. మీకు లేనిది కళ్ళల్లో కడివిడి సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు. నిజంగా ఎక్కడ చూడలే పందులు సిగ్గుపడ్డాయి, ఇప్పుడే చూస్తున్నా. కూర్చోండ్రా. బావలను చూసిన మరదలు సిగ్గుపడ్డం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ మరదల్ని చూసి కూడా బావలు సిగ్గుపడ్డం స్టార్ట్ చేశారు. బావల గ్యారేజ్ ఇచ్చట సిగ్గులేని వాళ్ళు కూడా సిగ్గుపడబడను. ఏ లేదే, నువ్వే డైలాగ్ చెప్పి నువ్వే సూపర్ అనుకుంటావా? చూడమ్మా శ్రీముఖి, సునామీ వచ్చేటప్పుడు రెయిన్ కోట్ వేసుకున్నాం కదా తడవము అని అనుకోవడం ఎంత ఎటకారంగా ఉంటుందో, అమ్మాయిలు మీరు సిగ్గు గురించి మాట్లాడితే అంతే ఎటకారంగా ఉంటది. ఇప్పుడు నా కత్తిలేస్తుంది. కత్తిలే చూడు రవి, సిగ్గుపడే అమ్మాయి స్టేట్ కోర్ట్ ఉంటుందేమో, కానీ సిగ్గు లేకుండా తిరిగే అబ్బాయి స్ట్రీట్ కోర్ట్ ఉంటాడు. సిగ్గు పడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు పడలేడు. అంత పెద్ద డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడే. కత్తిలే రవి సిగ్గుపడేటప్పుడు కర్మభూమిలో చూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. సిగ్గుపడేది ఇవాల్టి కోసమా, బాయ్ ఫ్రెండ్ కోసమా, హస్బెండ్ కోసమా కాదు రవి, కేవలం అమ్మాయిలని తెలియడం. అరే నీ స్టైల్ నాకు నచ్చింది, అద్దాలు పెట్టుకొని చెప్పరా డైలాగ్. చూడు పాప, సారీ ఆంటీ. చూడు పాప, భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది. భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది. క్యాన్సర్ సారీ ధైర్యం. మాకే అల్సర్లు క్యాన్సర్లు వచ్చేటట్టున్నాయి డైలాగ్ వింటే. దేవునికి మూడోసారి ఎన్నిసార్లు చేసుకుంటూ పోతారా ఇట్లా? చెప్పద్దు రవి, నీ గురించి మాకు మా గురించి తెలుసుకొని మీరు సిగ్గుపడడం స్టార్ట్ చేయొద్దు. సిగ్గు అనేది ఫుడ్ లో కాదు, బ్లడ్ లో ఉండాలి. బ్లడీ ఫుల్. సిగ్గు అద్దం ముందు పడు, అబ్బాయిల ముందు కాదు. మీరు సిగ్గుపడేది అబ్బాయిలు ప్రేమించడం, ప్రేమలో దింపడానికి. అదే మేము సిగ్గుపడితే ఎదురొచ్చేది ఎవడు, ఢీకొట్టేది ఎవడు. రేయ్, పులితో ఫోటో దిగాలంటే దిగు, పులితో మాట్లాడాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా సరే ట్రై చేయి. అంతేగాని పులి లాంటి అమ్మాయికి సిగ్గు లేదంటే మాత్రం వేటాడేస్తది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అదే అమ్మాయి సిగ్గుపడ్డప్పుడు చూడడం మా ప్రాణాలకే ప్రమాదకరం. చెప్పు. మీ అందరి ముందు సిగ్గుపడే దమ్ము మాకుంది. ఇప్పటికీ మీకు సిగ్గుపడే దమ్ము ఉందా మీకు? మేము చూపెడతాం, మాకు సిగ్గు లేదు. చూసే ధైర్యం ఉందా? మన డైలాగ్ వరకు మాత్రమే చెప్పాలి, దాని తర్వాత మనకు అనవసరం. లేవురా రే. ఈసారి దేవుడికి ఇస్తా, పంది ముఖం శ్రీముఖికి ఇస్తా, దానికిస్తా దీనికిస్తా కాదు. డైలాగ్ సింగిల్ టేక్ లో ఎప్పుడు కూర్చో వీళ్ళలాగా. లవ్ ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ
అమ్మాయిలు శ్రీముఖి లాగా, సమంత లాగా, తమన్నా లాగా సిగ్గుపడతారు అనుకుంటారు. ఏదో కంపారిజన్ ఎలపనం వస్తుంది. నీవే దేవునివి నల్లనయ్యా కానీ నీకెప్పుడు వేదనలే. అదేందిరా ఎవడో బ్యాంక్ లో లోన్ ఇచ్చాడు ఇన్స్టాల్మెంట్ లో చెప్పినావు. మళ్ళీ డైరెక్ట్ సింగిల్ గా. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు సమంతలా తమన్నాలా సిగ్గుపడతారు అనుకుంటారు, కానీ ఏదో కంపారిజన్ ఎలపనం వస్తుంది. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా. అరే ఇప్పుడు ఇదే డైలాగ్ పంగదా పండుకో ఇట్లా వండుకో. డైలాగ్ చెప్పు. ప్రతి బాబులు వాళ్ళ అమ్మాయిలు శ్రీముఖి లాగా సమంతలా సిగ్గుపడుతున్నారు, ఏదో కంపారిజన్ చేస్తున్నారు. ఏంటో అర్థం కాదు. రోడ్డు పిలిచిండి నిన్ను పో. నాన్న ఎందుకు నాన్న కళ్ళు ఎందుకు పచ్చిగా అవుతున్నాయి? ఏం లేదు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం చేసే కన్నాయిలా నిన్నే చూడ ఇంత ఎమోషనల్ మోషన్ తో ఏడుస్తున్నా కానీ నవ్వుతున్నాడు. నవ్వు. శ్రీముఖి గారు మీరు వెళ్ళండి. ఆ చీర లేపు, అది రాసుకెళ్ళు అట్లానే తిప్పుతా ఉండు అప్పటి. అరే ఒక డైలాగ్ చెప్పలేకపోతున్నా నవ్వుతున్నాడు రా. ఏమ్మా ఇజ్జత్ పోతుంది అమ్మాయిల అబ్బాయి. ఇంత ఇంత ఇజ్జత్ పోవాలంటే ఉండాలి కదా. అరే ఎన్నని మాట్లాడుతుంది చూసినావారా? అరే ఆగరా ఇట్రా ఇట్రా. ఒక 10 సెకండ్లు నవ్వుకుండా ఉండు, స్ట్రైట్ చూడు. అస్సలు నవ్వకు. జన్మ పాపా అబ్బా నా పేరు ముఖేష్. ఎప్పటికీ నవ్వలేనేమో. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకి కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు. అరే ఇప్పుడు డైలాగ్ చెప్పరా. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు అనుకుంటారు, ఒకటి సమంతలా ఉంటుంది, తమన్నాలా ఉంటుంది, తాప్సీలా సిగ్గుపడుతుందని. ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా మై కత్తి ఇస్ రెడీ. కమ్ ఆన్ కత్తి. ఎవరన్నారు రవి మేము సిగ్గుపడమని? మేము సిగ్గుపడడం స్టార్ట్ చేస్తే ప్రతిరోజు ప్రతి క్లాస్ లో సిగ్గుపడుతూనే ఉంటాం. నేను కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే లెక్చర్ ని చూసి సిగ్గుపడ్డాను. అతనికి అప్పుడే ఆ క్షణంలోనే నేను మాటిచ్చాను. 2 పాటలు పెట్టి సినిమా హిట్ అవుతుంది. మీరు సిగ్గుపడుతుంటే చూసి చొల్లు కాచుకోనికే తుతుమరాలనుకున్నారే అబ్బాయిల మెచ్. రోడ్ మీద ఎలాంటివి చూస్తే చిరాకేస్తుంది. బస్సులో నుంచి ఎవడైనా పాన్ పరాకు మన మీద ఉంచేస్తే చిరాకు వస్తుంది. ఓ పాన్ వేసుకుంటాను నేను. నాకు అమ్మాయి దొంగమని నిన్ను. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. నెక్స్ట్ నాకు ఒక సెటిల్మెంట్ చేసేది ఉంది. ఒకసారి పైకి రావా? ఓపెన్ గా చెప్పేస్తాను ఈ రోజు. ఒకడు బాగా సత్తా ఓడాడు దగ్గర రమ్మన్. అన్నావంట బరాబర్ అంటాం. రే మా రమేష్ అన్న బావా చెప్తున్నా. నెక్స్ట్ మనం బయట మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు పక్క నుంచి ఎవరైనా వాటర్ వేస్తే ఓకే నేను మంచిగా రెడీ వస్తాను, నువ్వు నా మీద వాటర్ వేయి.
కడగాలనా? నెక్స్ట్ అమ్మాయిలు దొంగలాగా స్కాప్ పట్టుకొని రోడ్ల మీద దిగినప్పుడు వచ్చేదా కనిపిస్తుంది. నీకోసం ముఖం తిప్పించుకొని నెక్స్ట్ నీట్ గా రెడీ అయ్యేటప్పుడు కాకి రెట్టేసినప్పుడు చిరాకేస్తుంది. దాన్ని పట్టుకొని డైపర్ రే కాకి డైపర్స్ వస్తున్నాయి ఈ మధ్య. నేను అవే వేసుకుంటా. నెక్స్ట్ రోడ్ మీద బర్రెలు కాసేటోడు బర్రెలని వదిలేసి పక్కకు పోయి సిగరెట్ తాగితే చిరాకు. ఇప్పుడు రవి గురించి ఎందుకు అని అంటున్నాను. నేను నిన్ను కాస్తుంటే నిన్ను వదిలేసి బయటికి పోతే చిరాకేస్తా. లాస్ట్ ఆన్సర్. నైట్ టీవీలో పటాషో చూస్తుంటే కరెంట్ పోతుంటే నీకు రోడ్ మీద టీవీ పెట్టిండ్రు, ప్రొజెక్టర్ పెట్టి పట్టాలు చూస్తున్నారు, అప్పుడు కరెంట్ పోతే సిరాకు దొబ్బుతుంది. నువ్వే ఆ కరెంట్ తీగలు పట్టుకుని ఉయ్యాలు ఊగుతున్నావు అంట. Now let's start. Jintata chita chita jintata. అమ్మాయిల ఇవాళ స్టెప్ మామూలు ఉండదు తెలుసా? అలా తిరిగి ఆగిన తర్వాత ది గ్రేట్ ప్రభుదేవ గారి స్టెప్ ఇలా చేసి వెళ్ళిపోండి అంతే. ఆమె చేస్తుంటే చెప్పొచ్చు కదా, ఎంజాయ్ చేస్తున్నాం చెప్ప స్టెప్ చెప్పి. ఎట్లా కొట్టుకోవాలి చెప్పు. ఎలాంటి సందర్భాల్లో మన డాడీ మనకి విలన్ లాగా కనిపిస్తుంటాడు? అన్నం తినే టైంలో మా డాడీ వచ్చి కడుపుగా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు నువ్వు డాడీ. రాంప్రసాద్ కడుపుకి బిర్యానీ తింటావా సాంబార్ రైస్ తింటావా? ఏం కలుదొబ్బే కనిపించట్లే. డాడీనే అంటావారా నువ్వు? నేను డాడీయా నీ అబ్బా నువ్వు. నెక్స్ట్ మైసెల్ఫ్ భవానీ. భవానీ ఇమాజిన్ జూబ్లీ హిల్స్ లాంటి రోడ్ లో రాత్రి 1 గంటకి నువ్వు అట్లా నడుచుకొని వస్తున్నావు, దూరంగా బస్ స్టాప్ లో నిఖిల్ లాంటి ఒక హ్యాండ్సమ్ కుర్రాడు అక్కడే నిలిచినాడు. నిఖిలే కూర్చున్నాడు. అడుగుతాను ఏం అడుగుతావు? బైక్ రైడ్. ఆయననే బస్ స్టాప్ లో ఉన్నాడంటే ఆయన రైడ్ అడుగుతావు. నిఖిల్ అని పేరు చెప్పేవారు నాకు ఏం క్వశ్చన్ అర్థం కాలేదు. అబ్బో అదే బస్ స్టాప్ కూర్చొని ఉన్నాడు, ఏం చేస్తావు? వెళ్ళు అక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్తున్నావు, బస్ ఎప్పుడు వస్తుందా? యాక్షన్. హలో నిఖిల్ గారు, చెప్పండి అమ్మా. అంటే ఈ టైంలో మీరు ఇలా చేస్తున్నారు మళ్ళీ మీ కోసం అని. అంటే ఏం లేదు, నేను యాక్చువల్లీ రవిని. నిఖిల్ ఎవరిది?
భవానీ 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 హూ ఐ డోంట్ నో కొంచెం హాయ్ చెప్పింది నేనేం చేయాలి డౌట్ వస్తుంది నాకు. నీకు అసలు టాబ్లెట్ వేసుకోమని చెప్పానా అటు ఇటు తిరుగుతా స్కర్ట్స్ జీన్స్ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్ళినప్పుడు డాడీ వచ్చి చుడిదార్ కొనుక్కోమని అన్నప్పుడు ఆ చూడిదారిని కూడా మీరు కత్తెర తీసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసి మా అన్న 220 ఇప్పించి నాకు సైకిల్ ఇప్పిస్తే మా డాడీ విలన్ లెక్క అనిపిస్తాడు. ఇప్పుడు నేనే డాడీ ఇప్పుడు నన్ను అడుగు మన చిన్న కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు వాడు సైకిల్ ఇప్పించినందుకు. పెద్దోడికి 220 ఇప్పించిన వాడు కూడా చాలా పెద్దోడు పెద్దోడు చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వాడికి పల్సర్ మా అమ్మ మీద అలా పడద్దు నాన్న. ఏమైందన్నా అంత అలిగావు? సరే అయింది ఇక సైకిల్ ఇప్పిస్తే ఏముంటాడు డాడీ? చెడ్డి వేసుకున్న వయసుకి సైకిల్ ఎక్కువరా? 220 ఇప్పిస్తే అందరు వాడతారు డాడీ. 220 అంటే 250 ఉంది కదా 30 రూపాయలు ఇచ్చి 200 నెక్స్ట్ ఐఎమ్ రమేష్. హాయ్ రమేష్. రమేష్ నందిత మీద ఒక కవిత్వం చెప్పి ఇంప్రెస్ చేయాలంటే రే ఆమె కన్నడ పిల్లరా ఆమెకి ఎట్లా అర్థమవుతుంది? ఒక పని చెయ్యి ఇంగ్లీష్ లో ఇంప్రెస్ చెయ్యి. ఓకే నందిత ఐఎమ్ ప్రపోజింగ్ యూ నౌ. అరే బర్రె దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతున్నా అంట. నందిత 1 glass water 1 glass beer. Oh my dear, wish you happy new year. Ink is black, pen is blue, black and blue, I love you. నీ రియాక్షన్ సరే రా ఇలా అవ్వట్లేదు నువ్వు ఒకసారి స్టేజ్ మీద ప్రపోజ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాం నీకు పైకి రా డాన్స్ చేస్తాడు ఆగు ఎంత మంచిగా ఇప్పుడు ప్రపోజ్ చేస్తుండే తెలుగులో రెడీ ఈ చీకట్లో లైట్ వేసాక ఆకాశం నల్లగా ఉంది, నీళ్లు నీలంగా ఉన్నాయి, నా మనసు పాలలా తెల్లగా ఉంది. ఏషియన్ పెయింట్ లో పని చేసినవారా? సరే రైట్ ఇప్పుడు మళ్ళీ ఐ లవ్ యూ నందిత. మడిచి జేబులో పెట్టుకోండి. Oh shit. Vimuki, I love you. మా డాడీ ఇంట్లో పోసుకుంటుంటాడు. ఏందది? నా ముందు తాగినప్పుడు నాకు ఒక పెగ్ పోయకపోతే ఫుల్ కోపం వస్తాను. విలన్ లాగా కనబడతాడు. విలన్ లాగానా పెద్ద డేంజర్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మా డాడీ నన్ను నల్లా గానీ మా తమ్ముడిని తెల్లాగా అంటే నాకు మా డాడీ విలన్ లాగా అనిపిస్తాడు. తెల్లగా ఎట్లా కావాలో అడుగురా నిఖిల్ని. అన్నా నిఖిలనా జర తెల్లగానికే మన మందు ఉంటుంది చెప్తావానా? తెల్లగా నల్లగా కాదు భయ్య, మన లోపల ఉన్న స్టైల్ ఇంపార్టెంట్. చిన్న స్టైల్ మెయింటైన్ చేయి. స్టైల్ రావాలంటే ఏం చేయాలనా? అమీర్పేటలో కొనుక్కుందా? ఓకే వెరీ నెక్స్ట్ ఆన్సర్. మనం కాలేజ్ బంగొట్టి గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి దొరికిపోతప్పుడు డాడీ అనిపిస్తే ఒక్కసారి నీ స్టైల్ నిఖిల్ అన్న జర చూపి ఇట్రా ఇట్రా. నువ్వు వస్తా నీతో నడుస్తానా నేను? సరే నేను ఇలా నడుస్తాదా? నిఖిల్ నువ్వు చెప్పు ఎలాంటి సందర్భాల్లో మీ డాడీ నీకు విలన్ లా కనిపించాడు? సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే ఎందుకురా మన బిజినెస్ చేసుకో అని చెప్పి అన్నాడు. అప్పుడు నాకు నిజంగా కొంచెం హర్ట్ అయ్యి అప్పటి నుంచి ఏంటంటే ఒక 1 year దాక్కొని నేను సినిమా ట్రై చేశాను. అప్పుడు కొంచెం విలన్ అనిపించాడు. ముందుగా నిఖిల్ ని అండ్ నందితని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు యాక్చువల్లీ నిఖిల్ భయ్యాలో నేను ఫస్ట్ నుంచి చూసేది ఏంటంటే ఒక రెడ్ బుల్ ని హీరో చేస్తే ఎలా ఉంటుందో అది నిఖిల్ భయ్. మన హ్యాపీ డే సినిమా అప్పుడు మన శేఖర్ కమల గారు వెనకాల దీంట్లో హీరోలుగా చేసిన అందరూ వెనకాల ఎలా పడారు? శేఖర్ కమల్ని ఇబ్బంది పెట్టి మొత్తానికి సినిమాలో క్యారెక్టర్ ఛాన్స్ కొట్టేసారు. యాక్చువల్గా వచ్చింది టాలెంట్ బట్టే, కానీ ఇబ్బంది పెట్టి శేఖర్ కమల గారిని ఇబ్బంది పెట్టే ముందు కూడా చాలా మంది డైరెక్టర్లు ఇబ్బంది పెట్టాను, వాళ్ళు ఇబ్బంది పడలా. నేను అప్పుడు స్టోరీ డిస్కషన్ లో చాలా బిజీగా ఉన్నాను. నిఖిల్ వచ్చాడండి ఫాస్ట్ గా. హాయ్ సార్, హౌ ఆర్ యు సార్?
అది చూసాను కదా సార్ వాడు అంతే చూసాను సార్ ఆయనకి ఇవ్వండి సార్ నాకు ఇవ్వండి సార్ ఆఫర్ ఎప్పుడు కలిసామా సార్ ఇప్పుడే కలిసాను సార్ మరి ఏంటో వచ్చి హాయ్ అంటున్నావు కమాన్ సార్ బ్రాడ్ మైండ్ సార్ ఇంతకీ ఉందా నీకు సార్ ఉంది ఏం కావాలి బాక్సింగ్ చేస్తాడు సార్. సార్ నాకు హీరో ఆఫర్ కావాలి సార్ నాకు డైరెక్టర్ ఆఫర్ కావాలి అన్ఫార్చునేట్లీ మీరు డైరెక్టర్ అయితే ఎక్స్పెక్టెడ్ గా నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వాలి సార్ నీకు నా స్టేట్ పోషిస్తాను సో ఎలా ఉంటది అండ్ ఇప్పుడు మామూలుగా నిఖిల్ భాయ్ ఫ్యాన్స్ లో కొంతమంది బయట కలిసినప్పుడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతారు రిసీవింగ్ అబ్బాయిలు వెళ్తే ఎలా ఉంటుంది రిసీవింగ్ ఒకసారి చూద్దాం సార్ నిఖిల్ సార్ ఏం సార్ నేను ఫ్యాన్ సార్ ఏ కాలేజీలో చూసి సార్ అంటున్నా మీ ఎనర్జీ మీ టైమింగ్ సూపర్ ఉంటుంది సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ ఉంది సార్ మా ఇంట్లో మా డాడీ అంటారు మీకు నేనే బాగున్నానని మీ డాడీ జోక్ చెప్పినప్పుడు నవ్వాలరా నేను జోక్ చెప్తాను సార్ నాకన్నా మీరే బాగుంటారు దీన్ని జోక్ అంటారు జోక్ ని సాగదీయడం అంటారు ఏదైనా చెప్పుకోండి సార్ మీ టైమింగ్ మీ సినిమాలు చూస్తుంటాను సార్ ఏంటి పెట్టేస్తున్నా తీసుకొచ్చి థ్యాంక్ యూ సార్ ఐ లవ్ యూ సార్ ఇప్పుడు అమ్మాయి వచ్చింది ఎలా ఉంటది థ్యాంక్ యూ సో మచ్ నాకు కలగన్నా యాక్చువల్లీ మీరు చాలా బాగుంటారండి థ్యాంక్ యూ మీకు పెళ్ళి అయిందా అయిందా చాలా సినిమాలు అండి 3-4 కాదు మామూలు రియల్ లైఫ్ లో అయిందా లేదా రియల్ లైఫ్ లో అవ్వలేదు మీరు ఓకే అంటే మా ఆయన ఒప్పిస్తా సెల్ఫీ కావాలా సెల్ఫీ నెంబర్ ఎంత S7 ఎడ్జ్ నెంబర్ 9866 బచ్చిని చెప్పు ఇలా చేస్తారు మీరు చేసేదంతా మీరు బయట ఫ్యాన్సీ ఇలా చేస్తారు కదా యాక్చువల్ గా ఈ ఎక్కడికి పోతా చిన్నవాడ స్టోరీ అంటే హీరో కోసం ఒక 3 హీరోయిన్స్ అంటే బయట హీరోయిన్స్ కొట్టుకుంటారట సో అలాంటి అమ్మాయిలు బయట రియల్ లైఫ్ లో తగిలితే ఎలా ఉంటది సార్ నేను లొకేషన్ వస్తున్నాను సార్ అంటే కొంచెం టైం పడింది ప్యాంట్ జిప్పేసుకోవడానికి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి ఈ బ్లడ్ ఏంటి గ్లాస్ ఏంటి అసలు ఏంటి నిఖిలే నిఖిలే ఏం చేస్తావు ఏంటి బ్లడ్ క్యారెట్ జ్యూస్ రోజు తాగితే మంచిదంట నాకు ఇష్టం లేదు మా ఇంట్లో ఒప్పుకోరు నాకు ఈ లవ్వులో పడవ కావాలంటే నువ్వు రూమ్ కి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న అడుగు నువ్వు లేడదు చూసాడు ఏమనుకుంటారు మన ఇద్దరి మధ్య అన్నచల రిలేషన్ అనుకుంటారు అదే కదా అదేనా ఓకే రాకే కలుద్దాం అయితే థ్యాంక్ యూ అన్నయ్య బాయ్ అన్నయ్య లవ్ యూ సిస్టర్ ఒక న్యూస్ ఛానల్లో ఒక ఫేమస్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటది నిఖిల్ భాయ్ అని పిలిపించి కొన్ని అడగరాని క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మన తెలుగు చలనచిత్రంలో హ్యాపీ డేస్ అనే సినిమాతో ఎన్నో రకాల వైవిధ్యభరితమైన ఒక్క నిమిషం సార్ మొత్తం అంతా పడిపోతుంది తుడుచుకోండి వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక మార్కు తెచ్చుకున్న మార్క్సే కాదు సార్ చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు నిఖిల్ గారు వెల్కమ్ టు పటాష్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ గారు మీరు ఈ మధ్య కాలంలో ఒక సినిమాని చేశారు ఆ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా అయితే నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎందుకు చిన్నవాడా పెద్దవాడ పెట్టుకోవచ్చు కదా షిప్ పెట్టుకోవచ్చు కదా అంటే చెరువు చిన్నది అందుకే చిన్నవాడు పెట్టారు సార్ చెరువు చిన్నది అందుకే చిన్నవాడు పెట్టారు సార్
ఆ చిన్న వాదలో ఎంతమంది ఎక్కారు, ఏ సముద్రంలో పోతుంది, ఎలా ఉంటుంది కథ? ఇప్పుడు సినిమా అవగానే అంత వెళ్తే ఎక్కడికి పోతున్నాం అనేసి, సో క్యాజువల్ గా అలాగా హీరో వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను ఫస్ట్ ఇయర్ నడుద్ది, సెకండ్ ఇయర్ నడుద్ది ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఎక్కడికి వెళ్తాను మీరు? బాత్రూమ్. ఏం ఇదే అంతే. సో ఎలా ఉంటుంది అనమాట, ఆయన క్వశ్చన్లు అడిగితే ఈయనకి ఎలా ఉంటుందని చెప్పేసి. తర్వాత నందిత గారి గురించి చేస్తే ఆవిడ కన్నడ నుంచి తమిళనాడుకి వెళ్ళి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ మొత్తం అన్ని లాంగ్వేజ్ మిక్స్ అయిపోయి ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారు, ఎవరైనా నవ్వితే వాళ్ళు నా గురించే నవ్వుకున్నారేమో. లోపల సినిమా కంటెంట్ కంటే ఈ కంటెంట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను హీరోయిన్, రాంప్రసాద్ డైరెక్టర్ ఎవరో శ్రీముఖి మాట్లాడుకున్నారు, ఎలా ఉంటుంది? హాయ్ శ్రీముఖి, ఏంటి సంగతులు? హాయ్ వాట్సాప్. అసలు నందిత చాలా బాగా చేసిందంట. ఏం చేసింది, చపాతీయా పూరియా? సినిమాలో యాక్టింగ్. సినిమాలో యాక్టింగ్ ఏంటి, బయట మామూలు చాలా బాగుంటది కూడా. ఆ అమ్మాయిని చూడగానే ఏం పేరు? నందిత. చూడడానికి హైట్ అదంతా కూడా హైట్ హైట్ చాలా బాగుంది. మామూలు హైట్ కాదు, హీల్స్ వేస్తే 5'6" అట, హీల్స్ వేస్తే 5 అట. అసలు నందిత సూపర్ పర్ఫార్మర్ అంట. ఎవరు చెప్పండి అబద్ధం? తమిళ్లో చాలా బాగా, తమిళ్లో సూపర్. ఇంకా తెలుగులో వేరే లాంగ్వేజ్ తెలుగు మురియాద ఇది ఎలా తప్పు మాట్లాడుతుంది. యాక్టింగ్ இல்லையா, నందిత హైట్ இல்லையா, నందిత என்ன பரவாயில்லை இல்லையா, நீ நடிக்கலையா, நீ தப்படி நடிக்கலையா, నేను తప్పుడే. సో ఎలా ఉంటది? నిఖిల్ భాయ్ చాలా ఎనర్జెటిక్. సో కొన్ని సినిమాల్లో సెంటిమెంట్ డైలాగ్ వస్తున్నాయి, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో డైలాగ్ వస్తున్నాయి. అలాంటి డైలాగ్ అంతే ఎనర్జెటిక్ గా చెప్తే ఎలా ఉంటుంది? ఓహో, సెంటిమెంట్ డైలాగ్ ఇచ్చారు. సెంటిమెంట్స్ ఇప్పుడు సెంటిమెంట్. అరే మా చూస్తారా నిఖిల్, హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ ఇప్పుడు 5 సంవత్సరాల పైన అయింది. నువ్వు ఇంకా చోర్చాలే అంటే సరే. మ్యాటర్ ఏంటి, మీ మామగారు చనిపోయారు. సో కూల్ కాదు, మా మామగారు చనిపోయారు ఇక్కడ. ఓ పంచి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి వస్తా. సో చాలా బాధతో నాన్నగారు అమ్మగారు ఏడుస్తున్నారు. నీ ఎంకమ్మ రెడీ? మమ్మీ డాడీ ఇద్దరిని ఓదార్చాలి. ఓకే, డాన్స్ రేపు చెప్పుకుందాం. రెడీ, యాక్షన్. Hey mama, hey wake up mom, hey wake up mom. Happy birthday, no, happy dad's day. Hey! Happy dad's day to you. Sir, get me the one cake please. I would like to have the cake from my grandma. So ఎలా ఉంటుందన్నమాట. నాకు తెలిసి ద మోస్ట్ డిఫికల్ట్ శ్రీముఖి ఇస్ లైక్ స్టాండప్ కామెడీ చేయడం చాలా కష్టం. సిచ్యువేషనల్ కామెడీ అన్నది లేదా మనకు ఆల్రెడీ డైలాగ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ. ఇది వీళ్ళు చేస్తుంది నిజంగా ఇట్స్ వెరీ వెరీ టఫ్. అండ్ సీరియస్లీ గైస్, ఐ రియల్లీ ఎంజాయ్డ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్యూ. మీరు నిజమైన ఆర్టిస్ట్. Nandita, how did you like the performance? Superb. I enjoyed it.